రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము, శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యకాండలో 5వ సర్గ. ఉపవాస దీక్ష. రేపే పట్టాభిషేకం అనగా రాముడితో చెప్పవలసిన 4 మాటలు చెప్పేసి పురోహితుణ్ణి వశిష్ఠ మునిని పిలిచాడు దశరథ మహారాజు. తపోదన, వెళ్ళు, రాముడికి ఉపవాస దీక్ష ఇయ్యి. సిరి సంపద, యశస్సు, రాజ్యము సంక్రమించడానికి భార్య తను ఉపవాసం చేసేటట్లు చెయ్యి అన్నాడు. వేదాలు తెలిసిన వాళ్ళల్లో ఉత్తముడు వశిష్ఠ భగవానుడు, మంత్రవేత్త, దృఢవ్రతుడు. సరే అని మహారాజుతో చెప్పి సమత్రకంగా రాముడికి ఉపవాస దీక్ష ఇవ్వడానికి స్వయంగా తానే బయలుదేరాడు. బ్రాహ్మణులు ఎక్కే రథమెక్కి రాముడి మందిరానికి వెళ్ళాడు. తెల్ల మేఘంలా ఎంతో ఇదిగా ఉంది రాముడి మేడ. రథం మీదే 3 కక్షాలు దాటి వెళ్ళాడు వశిష్ఠుడు. వశిష్ఠముని రావడం చూచి తడబడుతూ ఎదురు వచ్చాడు రాముడు. చెయ్యి ఊత ఇచ్చి తానే ఋషిని రథం దింపాడు. అతడి వినయం వెచ్చుకుంటూ కుశలమడిగాడు వశిష్ఠుడు. రామా, మీ తండ్రికి నీ మీద అనుగ్రహం కలిగిందయ్యా. నువ్వు యువరాజు అవుతావు. రేపే పట్టాభిషేకం. అంచేత సీతతో కూడా ఉపవాస దీక్షతో ఉండాలి నువ్వు. నహుషుడు యయాతికి పట్టం కట్టినట్టు రేపు ఉదయాన దశరథ మహారాజు నీకు యువరాజుగా పట్టం కడతాడు అన్నాడు. సీతారాముల చేత సమంత్రకంగా ఉపవాస దీక్ష పట్టించాడు వశిష్ఠుడు. రాజగురువైన అతన్ని శాస్త్ర ప్రకారం పూజించాడు రాముడు. వచ్చిన పని ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చాడు వశిష్ఠుడు. స్నేహితులతోనూ వాళ్ళతోనూ కూర్చుని కొంచెము కాలక్షేపం చేశాడు రాముడు. అంతమందిని అన్ని విధాలా సమ్మతిపరచి అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలో ఆడా మొగ ఒకటే సంతోషంతో ఉన్నారు. అందరి మొహాలు కలకలలాడుతున్నాయి. అంతమంది ఆనందంతో మాట్లాడుతున్నారు. మధురంగా కూస్తున్న పిట్టలతోనూ బాగా వికసించిన పద్మాలతోనూ సరోవరం ఎలాగుంటుంది, అదిగో అలాగుంది రాముడి అంతఃపురం. సరిగ్గా మహారాజు భవనంలాగే విలాసంగా ఉన్న రాముడి మందిరం నుంచి బయలుదేరాడు వశిష్ఠముని. వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. చూశాడతడు. మర్నాడే రాముడి పట్టాభిషేకం. చూసింది కని అప్పుడే తండతాడాలు వచ్చేస్తున్నారు ప్రజలు. ప్రతి వీధి గందికగా ఉంది. రాజవీధుల్లో కెరటాల్లా వచ్చి పడుతోంది జనం. తోసుకుంటూ తోడ తొక్కిడిగా ఉన్నారు మనుషులు. సంతోషంతో వాళ్ళు చేస్తున్న ధ్వని సముద్ర ఘోషలా ఉంది. ఆ పగలు అయోధ్య పెద్ద వీధులన్నీ నీళ్లతో బాగా తడిపారు. అందంగా అలంకరించారు. అక్కడక్కడ అరటి చెట్లు పాతారు. పోక చెట్లు కట్టారు. ప్రతి ఇంటి మీద జెండాలెత్తారు. అయోధ్యలో ఆడా మగ, పిల్లలు ముసలిళ్ళు 50 మంది ఎప్పుడు రేపు వస్తుంది, ఎప్పుడు రామాభిషేకం చూస్తామంటూ కనిపెట్టుకు కూర్చున్నారు. ఇంకో పని మానేశారు. అంతమందికి ఆనందదాయకమైంది రామాభిషేకం. అంతమందికి అలంకారప్రాయమయ్యింది అయోధ్య. అయోధ్య యావత్తు అభిషేకం చూడాలని తహతహలాడిపోతూ ఉంది. అదంతా చూస్తూ ప్రజల రాణులతో పికపికలాడుతున్న రాజమార్గం నుంచి రాజభవనానికి వెళ్ళాడు వశిష్ఠుడు. మెల్లిమెల్లిగా జనం తప్పించుకుంటూ అతడు వస్తూ ఉంటే
దశరథుడు వ్యూహాలు పన్నుతున్నాడా అనిపించింది. తెల్ల మబ్బుల్లో తెల్లటి కొండ శిఖరంలా ఉంది దశరథ మహారాజు రాజభవనం. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిన దేవగురువు బృహస్పతిలా దశరథుడి దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠముని. అంత దూరాన చూశాడు మహారాజు. ఉన్న ఫలాన సింహాసనం మించి లేచాడు. రాముడు ఉపవాస దీక్ష పూనాడా అని అడిగాడు. దీక్ష వహించాడు. బదులు చెప్పాడు వశిష్ఠుడు. దశరథుడు లేచినప్పుడు కొలువులో కూర్చున్న సభ్యులు 50 మంది లేచారు, నుంచున్నారు. వశిష్ఠుడి అనుమతి తీసుకొని సభ్యులందరూ సెలవిచ్చి పర్వత గుహలో సింహం ప్రవేశించినట్టు అంతఃపురం ప్రవేశించాడు మహారాజు. చక్కగా ముస్తాబు చేసుకున్న ఆడంగులతో కలకలలాడుతూ ఉంది దశరథ మహారాజు అంతఃపురం. దేవేంద్ర మందిరంలా ఉంది. చుక్కల ఆకాశం మీద చంద్రుడు ప్రకాశించినట్టు అంతఃపురంలో అందంగా ప్రకాశించాడు దశరథ మహారాజు. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో ఇది 5వ సర్గ. 6వ సర్గ. అయోధ్య గుబగుబలాడింది. వశిష్ఠుడు వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళాడు రాముడు. స్నానం చేశాడు. భార్యతో కూడా నిశ్చలమైన మనస్సుతో నారాయణమూర్తిని ఉపాసించాడు. శాస్త్ర ప్రకారం హవి పాత్ర తల మీద పెట్టుకుని మండుతున్న అగ్నిహోత్రంలో దేవోత్తముడైన నారాయణమూర్తి కోసం నెయ్యి హోమం చేశాడు. హోమం చేయగా మిగిలిన హవిస్సు భుజించాడు. తనకి ప్రియం కోరుకుని శ్రీమంతమైన నారాయణ దేవాలయంలో స్వయంగా దర్బలు పరుచుకుని నారాయణ ధ్యానంతో సీతతో కూడా మౌనంగా నిశ్చల హృదయంతో శయనించాడు. జామురాత్రి ఉండగా లేచాడు. ఇల్లంతా అలంకారం చేయించాడు. సూతులు, మగధులు, నందీజనులు అంటున్నవి సుఖంగా వింటూ ప్రాతః సంధ్యోపాసన చేసుకున్నాడు. మనోనిగ్రహంతో గాయత్రి జపించాడు. విష్ణుమూర్తిని స్తుతించి సాష్టాంగ నమస్కారం చేశాడు. మళ్ళీ స్నానం చేసుకుని తెల్లమడత కట్టుకున్నాడు. బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచనం చేయించాడు. బ్రాహ్మణ పుణ్యాహవాచనం, మధురధ్వని, వాద్యఘోష అయోధ్య అంతా ప్రతిధ్వనించింది. సీతారాములు యథావిధిగా ఉపవాస దీక్ష సాగించిన విషయం పట్టణమంతా తెలుసుకున్నారు, సంతోషించారు. ఆవాల రామాభిషేకమని అంతకు ముందే ఎరుగుదురు ప్రజలు. తెలతెలవారడంతోనే పట్టణమంతా గబగబా అలంకరించారు. తెల్లటి మబ్బుల్లాగా కొండ శిఖరాల్లాగా ఉన్న గుడి గోపురాల మీద 4 వీధుల మొగల మధ్య రాజమార్గంలోనూ చైత్యాల మీద, మేడల మీద, మిద్దెల మీద రకరకాల దినుసులతో నిండిన వర్తకుల అంగళ్ళ మీద, సంపన్నుల గృహాల మీద, సభా భవనాల మీద, పెద్ద పెద్ద చెట్ల మీద రాజ చిహ్నాలు, పతాకాలు, రకరకాల రంగు జెండలు కట్టారు. పట్టణమంతటా నటులు అభినయం ఆరంభించారు. నర్తకులు నాట్యం చేశారు. గాయకులు పాటలు పాడారు. అదంతా చెవులకి ఇంపుగాను, కళ్ళకి వేడుకగాను, మనస్సుకి ఆనందంగాను అనిపించింది. సమయం సమీపిస్తున్న కొద్దీ ఎక్కడ విన్నా రామాభిషేకం గురించే చెప్పుకున్నారు ప్రజలు. ముని వాకిళ్లలోనూ ఇళ్లల్లోనూ ఇవే మాటలు. వాకిళ్లలో ఆడుకునే పిల్లలు కూడా రామాభిషేకం గురించే తమలో తాము చెప్పుకున్నారు. పట్టణమంతటా రాజమార్గాల్లో పువ్వులు పరిచారు. సుగంధ
ధూపాలు వేశారు. శ్రీమంతంగా ముస్తాబు చేశారు. ఉత్సవం పూర్తయ్యేసరికి రాత్రి పడుతుందని రాజమార్గాలన్నిటా కూడా చెట్లలా దీపస్తంభాలు నిర్మించారు. ఇలా నగరమంతటా కలియుగ వైకుంఠం చేసి రామాభిషేకానికి నిశ్చయమైన ముహూర్తం కోసం 50 మంది కనిపెట్టుకుని ఎదురు చూశారు. వాకిళ్లలోనూ రచ్చ చావుళ్లలోనూ ప్రజలు గుంపులు గుంపులుగా ముచ్చటలాడుకుంటూ కూచున్నారు. దశరథ మహారాజుని మెచ్చుకున్నారు. ఆహా, మహాత్ముడయ్యా మహారాజు, ఇక్ష్వాకు వంశానికి తగిన మహారాజు. తన వయస్సు మల్లడం గమనించాడు. రాజ్యం రాముడికి ఇచ్చేస్తున్నాడు. నిజంగా అద్భుతమైన బుద్ధిమంతుడు. మనం ఎన్నాళ్ళయ్యో కోరుకుంటున్నదే ఇది. లోకం హెచ్చు తగ్గులన్నీ ఎరుగును రాముడు. మనకి తగిన రాజు, తగిన రక్షకుడు. నిజంగా భగవంతుడి అనుగ్రహం మనకు. ఇది గర్వం లేని రాజు రాముడు. విద్వాంసుడు, ధర్మాత్ముడు. తమ్ముళ్ళంటే ప్రాణం పెడతాడు. తమ్ముళ్ళెంతో ప్రజలు అంతే తనకి. ఇదంతా దశరథ మహారాజు చలవ. అతడి అనుగ్రహం వల్లే మనం రాముడి పట్టాభిషేకం చూడబోతున్నాం. ధర్మాత్ముడతడు, పాపం లేని ప్రభువు. చల్లగా మరి 10 కాలాలు బతకాలి ముసలి మహారాజు. రాముడి అభిషేకం. ఈ వార్త దేశమంతా అగ్గిలాగా అల్లుకుంది. పల్లె పల్లెల నుంచి, నానా చోట్ల నుంచి నేల ఈదినట్టు అయోధ్య వచ్చి పడ్డారు ప్రజలు. పౌరులు ఆడుకుంటున్న మాటలు చెవులారా విన్నారు. పల్లె పల్లె ప్రజలతో పికపికలాడిపోయింది అయోధ్య. వీధులు, సందులు ఇసుక వేస్తే రాలడం లేదు. పున్నామనాడు సముద్ర ఘోష ఎలా ఉంటుంది, అలా అయోధ్య పట్టణం యావత్తు గుబగుబలాడింది. రకరకాల నీటి జంతువులతో కలగుడు పడుతున్న సముద్రంలా పల్లె జనంతోనూ పౌరులతోనూ అల్లకల్లోలంగా ఉంది అయోధ్య. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 6వ సర్గ. 7వ సర్గ మందర. ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదు. మందర ఆమె పేరు. కైక పుట్టింటి వాళ్ళు ఆమెకి అరణంగా ఇచ్చారు ఆమెని. కనుక కేకయ రాజ్యం నుంచి కైక వెంట వచ్చింది మందర. మర్నాడు రామాభిషేకం అనగా తెల్లగా చంద్రుడిలా ఉన్న కైక మేడ మీదకి స్వేచ్ఛగా ఎక్కి వెళ్ళింది మందర. మేడ మీద నుంచుని పట్టణమంతా ఒక్కసారి కలియ చూసింది. భూలోక స్వర్గంలా ఉంది పట్టణం. రాజవీధులన్నీ నీళ్లతో తడిపి ఉన్నాయి. పువ్వులు పరచి గుమ్మమని పోతున్నాయి. రాజచిహ్నాల పతాకాలు, రంగురంగుల జెండాలు పట్టణమంతటా ఎగురుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడ్డదారులు అందంగా ఉన్నాయి. ప్రజలు తలంటుకు నీళ్లు పోసుకుని తిరుగుతున్నారు. పూలదండలు, పిండి వంటలు, కానుకలు పట్టుకుని బ్రాహ్మళ్ళు వస్తూ పోతున్నారు. అంతటా సంతోషం తాండవిస్తుంది. దేవాలయ ద్వారాలు అన్నీ సున్నం కొట్టి తెల్లగా మెరుస్తున్నాయి. అన్ని రకాల మంగళ వాద్యాలు మోగుతున్నాయి. అక్కడక్కడ బ్రాహ్మళ్ళు వేద పారాయణ చేస్తున్నారు. జంతువుల్లో కూడా ఆనందం ఔపిస్తోంది. ఏనుగులు గీపెడుతున్నాయి. గుర్రాలు సకిలిస్తున్నాయి. ఆ బోతులు రంకెలు వేస్తున్నాయి. ఎటు చూస్తే అటు జెండాలు రెపరెపలాడుతున్నాయి. అదంతా చూసింది మందర. మంది నిచ్చరపోయింది. ఆమె పక్కనే
మొహమంతా కళ్ళు చేసుకుని తెల్లటి పట్టు చీరతో సంతోషంగా నిలబడి చూస్తోంది ఒక దాది. ఏమిటే ఇదంతా? దాదీని అడిగింది మందర. ఎప్పుడు ఎంగిలి చేత్తో కాకిని కొట్టని రాముడి తల్లి ఇవాళ ఇంత విరగబడిపోతూ రెండు చేతులతోనూ దానాలు అవి చేస్తోందేమో. ఏమిటే సంగతి? దీనంతటికి ఏమిటే కారణం? ఈ జనం ఇంత విడ్డూరంగా విరగబడిపోతున్నారేమమ్మా? చెప్పు చెప్పు, ఏమిటో ఇదంతాను? మహారాజు ఏదైనా మంచి సంతోష కార్యం చేస్తున్నాడా ఏమిటే? అంది. పట్టలేనంత సంతోషంతో ఉంది దాది. ఊని మందర అడగ్గానే ముందు వెనక ఆలోచించకుండా రామాభిషేక వార్త ఆమెతో చెప్పేసింది. రాముణ్ణి యువరాజుగా అభిషేకం చేస్తున్నాడు మహారాజు. కోపం లేని చల్లని తండ్రి రాముడు. రేపే పుష్యమి నక్షత్రంలో అభిషేకం అంది. దాది నోట్లో మాట నోట్లోనే ఉంది. గిరుక్కున వెనక్కి తిరిగింది ఉంది. కోపంతో ఆమె మొహం దుమదుమలాడింది. కైలాస పర్వత శిఖరంలా ఉన్న మేడ గబగబా దిగేసింది. పాపాల పుట్ట మందర కోపంతో మండిపోతూ తిన్నగా కైక పడక గదికి వెళ్ళింది. పాన్పు మీద పబలించి ఉంది కైక. వెర్రి బాగుల దానా, లే లే అంటూ అడుగుపెట్టింది మందర. అయ్యో, నీ పడక బంగారం కాను. నెత్తిమీద పిడుగు విరుచుకు పడుతుంటే చీమ కుట్టినట్టయినా లేదేం నీకు? పడుకున్నావు. దుఃఖాలు ముంచుకొస్తున్నాయి. ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. అవ్వు, నీ పెనిమిటికి నీ మీద ప్రేమ సర్వబద్ధం. మీది మీది మేరిపింపులే ఇవన్నీ. నాదే భాగ్యం అని ఉబ్బిపోతున్నావు. నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. ఎండాకాలం ఏటి ధారలా నీ సౌభాగ్యమంతా ఇరిగిపోతోంది అంది. పాపానికి పెట్టుకుని కోపంతో ఇలా కఠినంగా అంటున్న ఊనిదాన్ని చూసి దుఃఖపడింది కైక. మందర, ఏమిటే నీ క్షేమానికి ఏమి భంగం లేదు కదా? అంత విచారంగా ఉందేమే నీ మొహం? ఏడుస్తున్నట్టున్నావే అంటూ మధురంగా అడిగింది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎరిగిన మాటకారి మందర మరింత ఏడుపు మొహం పెట్టింది. ఏడుస్తూ ఇంకా ఇలా అందుకుంది. కైకకి దుఃఖం పుట్టించి రాముడికి కష్టం కలిగించడమే ఆమె లక్ష్యం. ఏం చెప్పను మహాదేవి? మళ్ళీ తిరుగు లేకుండా నిన్ను నాశనం చేయడానికే కుట్ర జరిగిపోయింది. దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. యువరాజుగా ఎప్పుడు నీ మేలే నేను కోరేది కనుక వినడంతోనే నా గుండెలో రాయి పడింది. దుఃఖం ముంచుకు వచ్చింది. కడుపు దహించుకుపోయింది. బాధపడుతూ లేస్తూ పరిగెత్తుకు వచ్చాను. నీ మీద పడుతున్న కీడు తప్పించాలనే నా తాపత్రయం. అమ్మా, నీ మీద ఈగ వాల్తే నా మీద ఏనుగు వాలుతుంది. నీ దుఃఖమే నా దుఃఖం, నీ మేలే నా మేలు. ఇందులో కసింత సందేహం లేదు. నమ్ము. నువ్వు రానివి నిజమే. రాజకులంలోనే పుట్టావు. మహారాజు భార్యల్లో తలమానికంగా ఉన్నావు. కానీ ఏం లాభం? సత్తికాలం. రాజుల నడతలు క్రూరంగా ఉంటాయని తెలుసుకోలేవు. చిత్రం, నీ పెనిమిటి పైకి ధర్మపన్నాలు ఏకరువు పెడతాడు. లోపల అంతా విపరీతం. రహస్యంగా మోసం చేయడమే అతడి స్వభావం సుమా. పైకి తీయటి మాటలాడతాడు, లోపల అంతా విషం. కల్లా కపటం తెలియని పిల్లవి నువ్వు. నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు అనుకుంటావు. పాపం,
నీ కళ్ళు కప్పడతాడు. ఎప్పటికీ తగిన మాటలు అప్పుడు చెప్పి నీకు అరచేతుల్లో స్వర్గం చూపించాడు. తీరా సమయం వచ్చేసరికి కౌసల్య నెత్తిని కలశం పొలకపోశాడు. భరతుణ్ణి పుట్టింటికి పంపేశాడు. దుష్టాత్ముడు అతడు లేని సమయం చూసుకుని ఈ పనికి తెగించాడు. దారి నిష్కంటకం చేసుకుని రేపు పొద్దున్నే రాజ్యం రాముడికి కట్టపెడుతున్నాడు. పసిపాప విషసర్పం మేడ మీద పెట్టుకు పెంచినట్టు ఒళ్ళో పెట్టుకు లాలిస్తున్నావు నువ్వు అతన్ని. మగడు ప్రియుడని భ్రమపడుతున్నావు. కాదు, అతడు కాలసర్పం. కాలసర్పం దూరం తోసేసినట్టు దూరం తోసేయాలి దశరథుణ్ణి. పాముని, శత్రువుని చంపకుండా ఊరుకుంటే ఏం జరుగుతుంది? అదిగో అదే ఇప్పుడు దశరథుడు నీ కొడుక్కి చేశాడు. అమ్మా కైక, ఎప్పుడు సుఖమే అనుభవించిన దానివి నువ్వు. అన్నమో పుణ్యమో ఎరగని అమ్మాయివి. పాపిష్టి మహారాజు ఇన్నాళ్ళు మెరమెచ్చు మాటలతో మోసపుచ్చాడు. ఇప్పుడు రాముణ్ణి రాజు చేసేసి నిన్ను, నీ కొడుకుని, నీ వాళ్ళందరినీ నీళ్ళల్లో ముంచేస్తున్నాడు. అద్భుతమైన కళ్ళు నీవి కైకమ్మ. దుఃఖాల పాలు కాబోతున్నావు నా బంగారు తల్లి. ఇప్పటికీ ఇంకా మించిపోలేదు. మేలుకో, నీ మేలు నువ్వు చూసుకో. నిన్ను నీ కొడుకుని కాపాడుకో అంది. 100 మాటలు వింది కైక. ఆమె అందమైన మొహం మరింత అందంగా వికసించింది. శరత్కాల చంద్రరేఖల కలకల్లాడుతూ పక్కమీంచి లేచింది. రామాభిషేకం అనుకోకుండా అంత ఆనంద వార్త వినిపించిందని ఆశ్చర్యపడుతూ అమాంతంగా ఒక నగ తీసి గూని మందిర చేతిలో పెట్టింది. మందర, పరమ సంతోషమైన వార్త చెప్పావే. ఇంత సంతోష వార్త చెప్పి నీకు ఇంతకంటే ఏమిటి ఇవ్వగలను చెప్పు. ఆ రాముడెవరు, భరతుడెవరే? ఇద్దరూ ఒకటే నాకు. మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తాడంటే బ్రహ్మానందంగా ఉంది నాకు. ప్రేమకి తగిన దానివే నువ్వు. రాముడి అభిషేకం అవుతాడు అన్న దానికంటే ప్రియవార్త ఇంకేం చెబుతావు చెప్పు. ఇంత మంచి వార్త వినిపించావు కనుక ఇంకా ఏదైనా బహుమానం సంతోషంగా కోరుకో, ఇస్తాను అంది. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 7వ సర్గ.